రాజమహేంద్రవరం నగరాన్ని తాము అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్న వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలవటానికి సొమ్ములు ఎందుకు పంచుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు సిటీ పార్లమెంట్ అభ్యర్థి మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్నటి వరకు అభివృద్ధి అంటూ జపం చేసిన టీడీపీ వైసీపీ అభ్యర్థులు గత 2 రోజుల నుండి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు తెరతీశారని విమర్శించారు. టీడీపీ వైసీపీలు రాజమండ్రి అభివృద్ధికి పాటుపడిందేమీ లేదన్నారు. డబ్బులు పంపిణీలో వైకాపా టీడీపీ అభ్యర్థుల అనుచరులు చేతివాటం చూపుతున్నారని, ఒక్కో చోట ఒక్కో విధంగా డబ్బులు పంచడమే కాకుండా వృద్ధులకు పంచాల్సిన సొమ్ములను వారే నొక్కేస్తున్నారని అన్నారు. వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఓటుకు నోటు పంచుతూ ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. తనకు పార్లమెంటుకు కేటాయించిన గాజు గ్లాసును ఎన్నికల కమిషన్ వెనక్కి తీసుకోవడంపై న్యాయస్థానంలో తన పోరాటం ఆగదన్నారు. ఎన్నికల నియమావళిలోని 10(5) నిబంధన మేరకు తనకు కేటాయించిన గుర్తును వెనక్కి తీసుకున్నామని చెప్తున్నారని, అయితే ఎన్నికల నియమావళిలో అటువంటి నిబంధన ఏమీ లేదన్నారు. గాజు గ్లాస్పై తాను కోర్టును ఆశ్రయించగా ఎన్నికల నియమావళిలో అటువంటి నిబంధన ఏమీ లేదని కోర్టు అభిప్రాయపడిందని, తన వాదనలు వినటానికి జూన్ 18వ తేదీని కోర్టుకు రమ్మనిందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్లో ఎవరు ఎంపీగా గెలిచినా ఛాలెంజ్ చేసే అవకాశాన్ని కోర్టు తనకు ఇచ్చిందన్నారు. ఆర్పీసీ నాయకులు పెండ్యాల కామరాజు, కాసా రాజు, కొత్తపల్లి భాస్కర్ రామం, సెన్మా దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, ఆకుల కృష్ణకాంత్, గుడ్ల దుర్గాప్రసాద్, బస సోనియా, వాడపల్లి జ్యోతిష్, బత్తిన శివనారాయణ, అడప దేవుడు, ద్వాదశి శ్రీనివాస్, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్, ఎండి ఇక్బాల్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీళ్ళిద్దరూ రాజమండ్రిలో మొన్నటిదాకా గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళిద్దరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరిద్దరూ అభివృద్ధి కోసం మాట్లాడడానికి ఏ విధమైన అర్హత ఉంది? నిన్నటిదాకా పోటాపోటీగా డబ్బులు పంచడానికి ముందు ఒకళ్ళకి ముంచిన వాళ్ళు ఒకళ్ళన్నట్టుగా ఇద్దరు పరుగులు పెడుతూ ప్రజల్ని ఘోరంగా పొల్యూట్ చేశారు. ప్రాంతాన్ని బట్టి 2,000 రూపాయలు ఇచ్చే దగ్గర 2,000, 3,000 ఇచ్చే దగ్గర 3,000, 5,000 ఇచ్చే దగ్గర 5,000, చివరికి ఓటర్లకు పంచేటటువంటి డబ్బుల్లో కూడా మీ పార్టీకి చెందినటువంటి దళారులు ముసలివాళ్ళ సొమ్ములు కూడా తీసేసుకున్నారు. వాళ్ళ పేర్లు రాసేసని పేటల్లో కొన్ని పేటల్లో శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతకంటే నేను చేయనటువంటి పనులు ఇంకేముంటాయి? వృద్ధులకి చేయుతుంటారు, పక్కనే వృద్ధులకి ఇచ్చేటటువంటి రూపాయలు కూడా మీ పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారు. మీరు మమ్మల్ని దోచుకునేటువంటి సొమ్ము మాకిచ్చి మమ్మల్ని మా చేత నరికిద్దాం అనుకుంటున్నారా? మీకు ఖచ్చితంగా 13వ తారీఖున మేము గుణపాఠం చెప్తాం. గాజు గ్లాస్ గుర్తుని మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తామని చెప్పి బహిరంగంగా కూడా శపథాలు చేస్తున్నారు. వార్డుల్లో అనేక సందర్భాల్లో మాతో నేరుగా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.